చేయడానికి ఫస్ట్ మనం వేడెక్కనిద్దాం. అయితే దీంట్లో మనం వెన్న నూనె రెండు వేసుకోవచ్చు. అయితే వెన్న మనం ఈ టైంలో వేసామనుకోండి అది మాడిపోతుంది. అందుకని చెప్పేసి ఒక 2 చెంచాలు మనము నూనె ఇందులో వేసేసుకుందాం. వేసి ఇవి టపా టపా అని పగలడం స్టార్ట్ అయినప్పుడు దాంట్లో పైన వెన్న అలాగే కొంచెం ఉప్పు కూడా మనం వేసుకోవచ్చు. అయితే ఉప్పు కూడా మనం ఇందులో వేయడం వల్ల మనకి పాప్కార్న్ పర్ఫెక్ట్గా కోట్ అయి వస్తుంది. లేదంటే అయిన తర్వాత కూడా పైన జల్లుకోవచ్చు. అయితే ఈరోజు మీకు 2 ఫ్లేవర్స్ ఏదైతే సినిమా థియేటర్లో వెళ్తే మీకు వడ్డిస్తారో క్యారమల్ అలాగే చీజ్, ఈ 2 ఫ్లేవర్స్ చాలా ఇష్టంగా తింటారు. నాకు ఒట్టి క్యారమల్ తీసుకున్నా లేకపోతే చీజ్ తీసుకున్నా కొంచెం సేపు తిన్న తర్వాత కొంచెం నోరు బోర్ కొట్టేస్తుంది. కానీ 2 కాంబినేషన్లో ఇవి కొంచెం అవి కొంచెం కలిపేసి ఇస్తారు. భలే టేస్టీగా ఉంటుంది. అదే స్టైల్లో మనం ఈరోజు చేసుకుందాం. అది వేడెక్కుతుంది. దీంట్లో ఈ కార్న్ వేసేసుకుందాం. దీంతో పాటు కొంచెం ఉప్పు చూడండి, ఇలా లైట్గా ఉప్పు వేసుకోండి. అయితే వెన్న మాత్రం ఇప్పుడు వేయకండి. సో ఇవి స్లోగా వేడెక్కి టప్ టప్ అంటే మరీ ఎక్కువ వేడి ఉందనుకోండి మాడుతుంది. సో కొంచెం వేడి మనకి స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెం టెంపరేచర్ తగ్గించుకోండి. ఇప్పుడు టప్ప టప్ప అయిపోతుంది. సో స్లోగా మంట కొంచెం తగ్గిస్తాను. చూడండి అన్నీ ఈజీగా అయిపోతుంది. ఈ లోపల ఇప్పుడు ఇందులో వెన్న వేసేసి ఆల్రెడీ కొన్ని బయటపడ్డాయి. సౌండ్ అయిపోయింది అన్న తర్వాత దాన్ని స్టవ్ కట్టేసేయండి. అంతే. దాంట్లో ఇంకా కొంచెం ఉన్నాయి, అవి కూడా టప్ టప్ అంటాయి స్లోగా. తర్వాత మనం వెన్న వేస్తాను. ఇంకా కొంచెం అంత వెన్న ఉంది, అది కూడా వేస్ట్ చేయకుండా ఇందులో వేస్తాను. వేసేసి వీటిని కలిపేసుకోండి. మన పాప్కార్న్ రెడీ. అయితే చాలా ఇంపార్టెంట్ చీజ్ ఫ్లేవర్ పిల్లలు బాగా లైక్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది ఆ చీజ్ ఫ్లేవరు. చూడండి, నేను బ్రెడ్ క్రమ్స్, మనకి బ్రెడ్ క్రమ్స్ వాడుకోవచ్చు, ప్యాన్కో బ్రెడ్స్. అయితే ఇది మనకి పొడి చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు చీజ్, మనకి గ్రేటెడ్ చీజ్ దొరుకుతుంది. దాన్ని తీసి ఒక ప్లేట్లో ఇలా పెట్టేసి కొంచెం సేపు మైక్రోవేవ్ చేశాను. చేయడం వల్ల ఆ చీజ్ డ్రై అయిపోతుంది. చూడండి, ఇలా డ్రై ఉన్న భాగాన్ని ముక్కలుగా చేసేసి ఇప్పుడు నా ఓన్ చీజ్ పౌడర్ తయారు చేసుకున్నాను. చూసారు కదా, ఎట్లాంటి సీక్రెట్ రెసిపీస్ అనేది ఉండదు. నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ మీకోసం ఈటీవీ అభిరుచిలో రకరకాల దేశ విదేశాల వంటలు మీకోసం చూపిస్తూ ఉంటాం. ఇలా ఫ్లేవర్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి, కొత్త విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు ఈ చీజ్ ఏదైతే నేను గ్రేటెడ్ చీజ్ కొంచెం సేపు మైక్రోవేవ్లో పెట్టానో అది ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుందాం. దీంతోపాటు కొంచెం ఆ బ్రెడ్ క్రమ్స్ కూడా నేను బేక్ చేసేటప్పుడు దాంట్లో పెట్టాను. అది కూడా డ్రై అయిపోయింది. చేసుకోవడం చాలా ఈజీ. మీరు కావాలంటే, మీకు టైం ఉంటే మీరు ఎండలో కూడా కొంచెం సేపు ఎండబెడితే మీకు ఇలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం మనకి చీజ్ కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. నాకు కలర్స్ వేయడం ఇష్టం లేదు, అందుకని కొంచెం పసుపు వేసాను, లైట్గా కొంచెం కారపొడి. దీంట్లో మిక్స్ హర్బ్స్, మనం పిజ్జాల మీద వేసే మిక్స్ హర్బ్స్ కొంచెం, అలాగే కొంచెం అంత ఎంఎస్జీ, మనకి చైనీస్ వంటల్లో వాడేది అది, కొంచెం పంచదార, అలాగే ఒక్క వెల్లుల్లిది చిన్న ముక్క వేద్దాం. ఆ చీజ్ ఫ్లేవర్ని బాగా బయటికి తీసుకొస్తుంది. సో కాబట్టి దీన్ని ఇందులో వేసి మనం బుర్బుర్బుర అంటే మనకి చీజ్ పౌడర్ రెడీ అవుతుంది. కేవలం ఇంకా మన దగ్గర పాప్కార్న్ రెడీ ఉంది, దానిపైన వేసేస్తే మనకి చీజ్ ఫ్లేవర్డ్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. మన చీజ్ ఫ్లేవరు చూడండి. అయితే దీన్ని మళ్ళీ మన పాప్కార్న్, సో క్యారమల్కి మనం తర్వాత అట్టి పెట్టుకుందాం. ఇందులో సగం పాప్కార్న్ తీసేసుకుందాం. తీసేసుకొని దీంట్లో ఆ చీజ్ ఫ్లేవర్ ఎలా వేసుకోవాలి, సింపుల్. చూడండి, మనం పొడి చేసుకున్నాం, చాలా ఎక్కువ ఉంది. మనము ఈ పొడి పిల్లలు చాలా ఇష్టపడతారు. సో అట్లా అని చెప్పేసి మొత్తం ఒకేసారి వాడేయకండి, కొంచెం తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోండి. పాప్కార్న్ చేసేటప్పుడు ఉప్పు వేసాను, అలాగే చీజ్లో కూడా సహజంగా ఉప్పు ఉంటుంది. సో ఇంతే, ఇవి వేసుకోండి, దీన్ని కలిపేసుకోండి. ఇది మనం తినేటప్పుడు వేళ్ళకి అంటుకొని భలే ఉట్టిగా ఇలా కలుపుతుంటేనే ఎంత మంచి
సువాసన వచ్చేస్తుంది. అయితే ఇంకా కొంచెం కలర్ ఎక్కువ వాళ్ళు వాడతారు, నేనైతే లైట్గా పసుపు వేసాను. వేడిగా మనం చేసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా అంటుకుంది. చూడండి, మన చీజ్ ఫ్లేవర్డ్ పాప్కార్న్ రెడీ. సో ఫస్ట్ మనం ఈ చీజ్ ఫ్లేవర్డ్ పాప్కార్న్, ఇప్పుడు క్యారమల్ది కూడా చేసుకొని రెండు కలిపి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. చీజ్ పాప్కార్న్ రెడీ. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ చీజ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో దీన్ని తింటుంటే దీని మజానే. కానీ మనం ఇప్పుడు క్యారమల్ తయారు చేసుకోవాలి. క్యారమల్ ఎలా తయారు చేస్తాం? పంచదారతోటి. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం క్యారమల్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ క్యారమల్ తయారు చేయకండి, నేను చేస్తుంది కూడా కొంచెం ఎక్కువే. ఇది హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువైనా కానీ అంత అవసరం లేదు. సో ఫస్ట్ ఎప్పుడైతే మనకి గిన్నె వేడెక్కుతుందో స్లోగా ఆ పంచదార కరుగుతుంది. కొంతమంది ఇందులో నీళ్లు పోస్తారు, నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. కావాలంటే కొంతమంది ఒక 2 చుక్కలు నీళ్లు పోసి చేయడానికి ఈజీగా ఉంటుందని. మనం కొంచెం జాగ్రత్తగా చేస్తే మనకు ఒక చుక్క నీళ్లు పోయకుండా ఇది మనకి క్యారమల్ తయారవుతుంది. క్యారమల్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, మరోసారి ఆ ఫ్లేవర్స్ కూడా నేర్పిస్తాను. చూడండి, ఇలా స్లోగా పంచదార కరుగుతూ ఉంది. ఈ కరిగేటప్పుడు స్లోగా దీన్ని ఇలాగే ఏ చెంచా పెట్టకుండా చేసుకోగలిగితే ఇంకా బెస్ట్. పంచదార మొత్తం కరిగిపోతుంది. ఈ టైంలో నేను దీన్ని లైట్గా ఇలా కలుపుతాను. ఫస్ట్ ఇది కరిగిపోయి నీళ్ళలా తయారై మనకి ఆ బంగారు రంగు మనకి వస్తుంది. స్లోగా దీన్ని ఇలాగే లైట్గా కలపండి, ఎక్కువ కలపక్కర్లేదు, అంతే. అయితే ఇది చేసేటప్పుడే చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే బాగా బ్లాక్ చేసేస్తారు. బ్లాక్ వచ్చిందనుకోండి మనకి చేదు వచ్చేస్తుంది. ఆ చేదు రాకూడదు, ఇది బంగారు రంగులో ఇలా ఉండాలి. చూడండి, ఇలా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం చుక్క నీళ్లు కూడా వేయకుండా మన క్యారమల్ తయారు చేసుకున్నాము. ఇందులో మనం బేకింగ్ పౌడర్, సో ఒక సగం చెంచాడు మనం ఇందులో వేసుకుంటాను. ఇది వేసిన వెంటనే మనకి లైట్గా అది ఉబ్బినట్టు అవుతుంది. దీంట్లో చూడండి, ఇప్పుడు వెన్న వేయండి. దీన్ని స్టవ్ కట్టేయండి, కింద స్టవ్ కట్టేసి ఇందులో మనం పాప్కార్న్ వేసేసుకుందాం. ఆ పాప్కార్న్ వేసేసి కలిపేసుకుందాం. మనకి ఆ క్యారమల్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. నల్లగా అవనీకూడదు, ఆ స్టేజ్లోనే పర్ఫెక్ట్. మన చీజ్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. దానిపైన ఈ క్యారమల్ పాప్కార్న్ కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనకి మిక్స్ పాప్కార్న్ రెడీ అవుతుంది. ఒక్క సెకండ్లో ఆ చీజ్ పాప్కార్న్ కరకరలాడుతూ తినేటప్పుడు మంచి ఇది మన ఇంట్లో చేసుకొని ఒక చిన్న డబ్బాలో వేసి ఇచ్చారనుకోండి, సినిమా చూసుకుంటూ తింటుంటే దాని మజానే వేరు. మనం క్యారమల్ చేయడం చాలా ఈజీ చూస్తారు, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కూడా మనకి అంటుకుందనుకోండి బాగా వేడిగా ఉంటుంది. పాప్కార్న్ గిన్నెలో పడేటప్పుడే ఇంత సౌండ్ చేస్తుంది. కొంచెం చల్లారిన వెంటనే మనకి కరకరలాడుతూ పర్ఫెక్ట్. చీజ్ క్యారమల్ పాప్కార్న్ తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో చూపించిన విధంగా కొంచెం నూనె, అలాగే వేడెక్కుతున్నప్పుడు మన కార్న్ కొంచెం ఉప్పు వేసి వేడి చేసుకోవాలి. ఎప్పుడైతే పాప్కార్న్ పాప్ అవుతూ ఆల్మోస్ట్ అయిపోతుందో అందులో కొంచెం వెన్న వేసేసి కలిపేసుకొని ఆ పాప్కార్న్ ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్లేట్ లో కొంచెం బ్రెడ్ క్రమ్, అలాగే గ్రేటెడ్ చీజ్ మైక్రోవేవ్ చేసిన తర్వాత దాన్ని మిక్సీ జార్ లో వేసి దాంతో పాటు పసుపు, కారపొడి, మిక్స్ హెర్బ్స్, కొంచెం MSG పంచదార వేసి ఒక వెల్లుల్లి వేసి దాన్ని పొడి చేసుకోండి. ఇప్పుడు చీజ్ పౌడర్ రెడీ అయిన తర్వాత ఆ పాప్కార్న్ పైన వేసి కలిపి సగం పక్కన పెట్టుకోండి. మరో ప్యాన్ లో పంచదార చూపించిన విధంగా దాన్ని వేడి చేసి క్యారమల్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో బేకింగ్ పౌడర్ వెన్న వేసి దీన్ని మనం పాప్కార్న్ తో పాటు టాస్ చేసి ఇప్పుడు 2 పాప్కార్న్స్, క్యారమల్ పాప్కార్న్, చీజ్ పాప్కార్న్ రెండింటిని కలిపేసి వడ్డించుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది.